ఎన్నికల్లో విఫలమయ్యామన్న బాధ ప్రతి కార్యకర్తలోనూ ఉందని చెప్పారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. డబ్బు ప్రలోభాలు లేకుండానే బీజేపీ గోవా, మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందా అని ఆమె ప్రశ్నించారు. పార్టీ ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు రేణుకా చౌదరి. మేము విఫలమైనాం, ఆఫ్ కోర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. ఫెయిల్ అయినామనే మానసిక బాధ ప్రతి కార్యకర్తకి, ప్రతి ఎమ్మెల్యేకి, ఎవరైతే పోటీ చేశారో అందరికీ, మాకు అందరికీ కూడా ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మ్యాథమెటిక్స్ ఆఫ్ పాలిటిక్స్లో వాళ్ళు లెక్కలు పెట్టుకొని నలుగురు ఎమ్మెల్యేలని ఏ విధంగా డబ్బా మేము సత్యనారాయణ వ్రతం అయితే చేయలేదు కదా. మీరు వ్రతం చేస్తుంటే వాళ్ళు, మీరు కోరితే వాళ్ళు వచ్చి మీ పొట్టలోకి పడ్డారా? కాదు కదా. మీరు చేసింది అప్రజాస్వామ్య విధానాల్లో మీరు వాళ్ళని తెచ్చుకున్నారు. ఓకే, ఆ తెలివితేటలు మాకు లేకుండా పోయింది, మేము స్లో అయినాం అనుకుందాం. మేము ఫెయిల్ అయినాం, అది వాస్తవం. గోవా, మణిపూర్ అనే రాష్ట్రంలో అక్కడ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బలపరిచేదానికి వాళ్ళు వాళ్ళ అమూల్యమైన ఓటు వాళ్ళు ఉపయోగించారు, గెలిపించారు. అయినా మేము ప్రభుత్వం ఫామ్ చేయలేకపోయాము అంటే దాంట్లో ఎందుకు ఫెయిల్ అయినామనే ఆత్మపరిశీలన ఇప్పుడు మొదలెడుతుంది. బాధ్యత ఎవరికి నిలబెట్టాలి, ఏ విధంగా మనం చేయాలి అనే ఆలోచన విధానానికి రాహుల్ గాంధీ ఆల్రెడీ మొదలెట్టేశారనేది మీకు తెలుసు. రాహుల్ గాంధీ గారు ప్రకటన చేసి ఇది ఎవరు చేస్తున్నారు, నేను స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకొస్తాను అనేది వాస్తవం. అతి త్వరలో ఇది జరగాలి. ఎందుకంటే భవిష్యత్తులో మనం ఆలోచించుకోవాలి. ఇది ఏదో ఒక నాయకులో ఇద్దరు నాయకుల గురించి కాదు, వ్యక్తుల గురించి కానే కాదు. కోట్లాది మంది కాంగ్రెస్ నమ్ముకున్న కార్యకర్తలకి రోజు కాలు దువ్వి గల్లీలో వాళ్ళు పోరాడి ఈ జెండాని ఎగరేసేదానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి, అదేవిధంగా ప్రజలు ఎవరైతే కాంగ్రెస్ని నమ్ముకొని వాళ్ళ మనోభావాల్ని వీళ్ళు తొలగించి బలవంతంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ గవర్నర్తో సంతకాలు పెట్టుకొని ప్రభుత్వం మీరు అమలు పరిస్తే సరిపోయిందా? ప్రజలు మీకు ఓటేయలేదు, వేసిండేది కాంగ్రెస్కే అనేది వాళ్ళు గమనించుకోవాలి.